చంపేది వీడే సార్. ఈ పేరు కాదు చంపేది. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. థ్యాంక్స్. ఆపండి. సూర్యుడి మల్లె గడ్డా వెలుగని చంద్రుని మల్లె పవలు రేయి పహరా కాసే ప్రపంచమంతా మనదే. సక్సెస్ 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 ఎక్సలెంట్. ఇటువంటి అమ్మాయి నా లైఫ్ లోకి లైఫ్ లో వస్తే వెరీ వెరీ హ్యాపీ. చేసింది చాలు ఇక పద. అప్పుడు నా ఇంకాసేపు చేద్దాం, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇలా అవుతాం. పెళ్లి సంగతి తర్వాత కానీ ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇలా అయిపోతుంది. ఏయ్ అటు చూడు, వాడు ఇందాక నుండి నిన్నే చూస్తున్నాడే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వాడి చూపులతో నీ బాడీలో పార్ట్స్ అన్ని నమిలి మింగేసేలా ఉన్నాడు. విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చిన శుభతరుణంలో హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. బాగున్నావా? బాగానే ఉన్నాం. నమస్కారం సార్. మీరు ఇచ్చిన ₹1,00,00,000తో అనాశరణాలయం పూర్తి చేశాం సార్. మీరు వచ్చి మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. నో ఇచ్చిన దానికి ప్రచారం చేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మరో ₹1,00,00,000 ఇస్తాను. వాళ్ళకి కావాల్సిన చదువులు వాటికి సంబంధించిన ఏర్పాట్లు అవి చూసుకోమని చెప్పాలి. అలాగే. ఓకే. మీకు ఇలాంటి కార్యక్రమాలంటే ఇష్టం ఉండదని మాకు తెలుసు బాబు. ఏదో మా తృప్తి కోసం. చూడండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు. ఏమా బాగున్నావా? మీ చెల్లెలకి ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే కదా? ఏం ఈశ్వర్, నీ బిజినెస్ ఎలా ఉంది? మీ దేవాల బాగానే ఉంది సార్. ఇంటర్వ్యూ కావాలి. సారీ సార్, ఈ రోజు మీ టైం అంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కే సరిపోతుంది. ఓకే సార్. సారీ. మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడే వస్తాం. సార్, దేశంలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీలాగా దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది సార్. సార్, మీ ఇంటర్వ్యూ కావాలి సార్. ష్యూర్, బట్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ కాంప్లిమెంట్స్. ఓకే, సీ యూ లైక్. సారీ ఫ్రెండ్స్, నాట్ నౌ. నమస్కారం సార్. అభిరామ్ సార్, మనం చెప్పాను కదా, ప్రభాకర్ గారని సినీ నిర్మాత. ఓ ఐ సీ. నమస్తే. నమస్కారం సార్. ఈయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా తీయాలనుకుంటున్నారు. ఓకే. సినిమాకి 5 కోట్లు చెప్పిన ఫైనాన్స్ కావాలండి సార్.
ఈవిడెవరు? ఈమె ఆయన సినిమాల్లో హీరోయిన్ సార్. ఆహా. నిర్మాత గారి పర్సనల్. ఆ, ఆ, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏర్పాటు చేయండి, ఫైనాన్స్ అరేంజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. అభిరామ్, ఇదిగో బావా నువ్వు పెట్టబోయే కొత్త ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్. బాగున్నావమ్మా? బావా నీకెలా థ్యాంక్స్ చెప్పాలో. థ్యాంక్స్ నాకు మీరు చెప్పక్కర్లేదు బావా. నా చెల్లెలు సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను. ఆమెను అలా చూసుకునే బాధ్యత మాది బాబు. ఓకే. మేనేజర్, 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 వేర్ ఆర్ యూ? ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. మేనేజర్, ఈ ఇంట్లోంచి వీడు బయటపడితే గానీ నాకంటూ ప్రశాంతత ఉండదు. వీడు మాత్రం బాగుపడ్డు. మేనేజర్, ఏడ్రా వీడు? అన్నయ్య, ఒరే అన్నయ్య, నువ్వు వచ్చావండి? మేనేజర్ రెడీ? మేనేజరా? వేర్ ఇస్ మై మేనేజర్? ఆ హైదరాబాద్ లో భారీ వర్షాలు పడ్డాయి కదా, కొట్టుకుపోయి ఉంటాడులే. చా, ఒరే అన్నయ్య, నువ్వు కన్నది కలరా? ఒరే చంటి, కళను ప్రతి మనిషి కంటాడ్రా, కానీ వాటిని కొందరే సార్థకం చేసుకుంటారు. లేదు నాన్న, తెల్లారాకొచ్చే కళ ఖచ్చితంగా నిజం అవుతుంది. అందుకని పగలు రాత్రి కళలు కంటూ పోతే వాటిని నెరవేర్చుకోవడానికి మనిషికి మిగిలిన చిన్న జీవితం సరిపోదురా. నాన్న, నేనుండగా మీకు ఏ బాధ ఉండదు. నా బాధల్లో ఒకటేరా, నేను పోయేలోగా దాన్ని పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యత తీరుతుందని. నాన్న, నా వీసరాని చెల్లెలి పెళ్లి రంగరంగ వైభవంగా ధూమ్ధాంగా చేద్దాం. ఆశ చూపే దాని పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం తీసుకెళ్లి ఆ బాలరెడ్డికి తగలేసేవరా. తగలేదు నాన్న, ఫారెన్ వెళ్ళటానికి చిన్న ఇన్వెస్ట్మెంట్ అంతే. ఈ జన్మకి నువ్వు మారవరా. అసలు నిన్ను అబ్బా ఊరుకోండి అన్న. అన్నయ్య లేవుగానే ఏంటి తిట్టదండకం? పాపం తను మాత్రం ఊరికే కూర్చుంటాడేంటి? తన ప్రయత్నం తను చేస్తున్నాడు కదా. నా బంగారు తల్లి, నీకు నా మీద ఉన్న నమ్మకం ఆయనకు ఉండుంటే ఎప్పుడో బాగుపడు. అసలు వీడిని కాదే నిన్ను అనాలి. ప్రతి మాటకి వాడిని ఇలా వెనకేసుకురాబట్టే వాడు ఇలా తయారయ్యాడు. అన్నయ్య, నువ్వు త్వరగా రెడీ అవరా, గుడికి వెళ్దాం. అలాగేనమ్మా. ఇప్పుడు వచ్చేది. సారీ అను. వావ్, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నీ తాజ్ లో పార్టీ ఇస్తానుగా, అందుకే స్పెషల్ గా తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఎంత? 5000. 5,000? ఏంటి అలా షాక్ అయ్యావు? తాజ్ కి వెళ్ళాలంటే ఈ మాత్రం రేంజ్ ఉండాలని తీసుకున్నాను. చంటి, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, మనం గోల్కొండ టూమ్స్ కి వెళ్దామా? భలే ఎంజాయ్ చేయొచ్చు. బోల్డ్ ఎన్ని సార్లు వెళ్ళాను. పోనీ ఓషన్ పార్క్? ఏంటి ప్రోగ్రామ్ మారుస్తున్నావు? అది అది నిన్నేమన్నావు? అవును, ఈవేళ మన మీటింగ్ వెరీ స్పెషల్ అని తాజ్ కమిట్ అయ్యాను. కానీ కానీ అదేంటంటే ఇప్పుడు కానీ డబ్బులు అడ్జస్ట్ కాలేదురా. ఎన్నిసార్లు ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తావు? సారీ చెప్తాగా, ప్లీజ్ సారీరా. అది అను అంటే నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నీకు సీరియస్నెస్ పెద్ద సూట్ అవ్వదు. చాలే ఆపు. నేను చెప్పేది విను. చంటి, నీలో నాకు ఇదే నచ్చింది. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పిన తర్వాత ఎనీ కాస్ట్ చెయ్యాలి. అది హీరో క్వాలిటీ. అంటే నేను ఇప్పుడు అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, బాయ్, సీ యూ. ఎంత మాట అనేసిందిరా. ఇదంతా వేణుగారి వల్లే. అయిపోయావరా వేణు. ఫారెన్ వెళ్ళటం ఏమో గానీ మా ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉందిరా. మా ఫాదర్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మా డాడీ అయితే ఇంట్లోకే రానివ్వట్లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకున్న 2 ఎకరాల పొలం అమ్మి వాడి చేతిలో డబ్బు కోసారా. ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే ఉంది. వేణుగారు చూడరా. చంటి ఎక్కడరా? నీకోసం వెయిట్ చేసి జస్ట్ ఇప్పుడే అటు వెళ్ళాడు. అడుగురా చంటి. చంటి, ఎక్కడికి వెళ్ళారా? వస్తానని చెప్పాను కదా, కాకపోతే కాస్త లేట్ అయింది అంతే. కాస్త కాదురా, ఒక జీవితకాలం. ఎనీ ప్రాబ్లం? నేను వేసుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అయింది. నిన్ను నమ్ముకుంటారే, ఒక్క పని కూడా సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నీకేమైందిరా? అది చెప్పుకునేది కాదులే. వీడింత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అది లవ్ మ్యాటరే. చెప్తే మేము హెల్ప్ చేస్తాం కదరా. మీరు అనుకుంటున్నట్టు నేను ఒక అమ్మాయిని ప్రేమించడం నిజమేరా, కానీ డీటెయిల్స్ ఇప్పుడొద్దు, తర్వాత చెప్తాను. ఓకేరా. మన చంటిగాడు ప్రేమలో పడ్డ సందర్భంగా ఇప్పుడు మనందరికి పార్టీ ఇస్తున్నాడు. ఎరా కామెడీగా ఉందారా నీకు? డోంట్ వరీ యార్, పార్టీ నువ్వు బిల్లు నే పే చేస్తాను. అయితే ఓకే.
నీలాంటి ఫ్రెండ్ ఉంటే రోజుకు ఒక అమ్మాయి లైన్ లో పెట్టచ్చు. అప్పుడు జీవితం 3 బ్రాందీలు 6 విస్కీలకు ఉంటుంది. కరెక్ట్ రా. ఓకేరా, బారుకు పోదాం పద. రండ్రా. ఎంజాయ్. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలో. వచ్చేసా, నేను వచ్చేసా. ఎవడ్రా నువ్వు దొంగ సచ్చినాడా? వగల రానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను వంటగదిలోనే. మాధవా, నువ్వా? యా, ఎన్నిసార్లు చెప్పాను మాధవా, ఇలా గోడ దూకి రావద్దని. ఏం చేయమంటావు జయ? ఇంటి కన్నం వేసి వద్దామనుకున్నాను, కానీ ఇల్లు నాగార్జున సిమెంట్ తో కట్టారని తెలిసింది. అందుకే గోడ దూకి వచ్చేసా. మన సామాన్లు సర్దేశా? త్వరగా తీసుకెళ్ళు. అన్నట్టు నా వాటా మా అమ్మకి ఇవ్వడం మర్చిపోకు. నేను సాయంత్రం కలుద్దాం. జయ, నేను దొంగది, నువ్వు దొంగలకే దొంగవి. నా మనసు దొంగిలించేశావు. మనం కానీ పెళ్లి చేసుకున్నావంటే దావూద్ ఇబ్రహీం లాంటి బుల్లి పుత్రుణ్ణి నీకు గిఫ్ట్ గా ఇస్తాను. ఏమంటావు డార్లింగ్? అబ్బా వదులు మాధవా, వదులు మాధవా, వదులు. కాఫీ పట్రా. తెస్తున్నాను అమ్మగారు. వదులు మగడా. అబ్బా, థ్యాంక్ యూ జయ. ఈ నాళ్ళకి నీ మొగుండని ఒప్పుకున్నావు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, ఇద్దరము సుఖపడాలి సందు సందునా. ఉందిలే ఉందిలే మంచి కాలం తెస్తున్నాను అమ్మగారు. ముందు తొందరగా ముందునా. పట్రా. సెక్రటరీ అనుకుంటా. ఆహా, అయ్యా, ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య. అందరిలో ప్రపంచ సుందరి ఐశ్వర్య ఎలా ఉంటుంది? రాయి రప్పలు మాకొద్దు కానీ అమ్మా, రత్నం లాంటి అమ్మాయి ఉంటే చూపించండి. ఆ, అందం ఒకటే కాదయ్యా, మంచి అణకు కూడా ఉండాలి. అలాంటి అమ్మాయిలు ఉంటే చూపించు. ఉన్నారండి. చూపించు. ఇది చూడండి, ఈ అమ్మాయి పేరు లక్ష్మి. సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నమాట. కాకపోతే చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటో అది? అబ్బాయిని ఇల్లరికం ఇల్లరికమా? కుదరదు. కానీ కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కలకాలం మాతో కలిసిపోయే అమ్మాయి అయి ఉండాలి. అలాంటి సంబంధం అలాంటి ఏమైనా ఉంటే చూపించవా? ఉందండి. ఈమె పేరు భానుమతి. ఈ అమ్మాయిని చూస్తే పోతుంది మీ అబ్బాయి మతి. ఇది ఇలాంటి పిల్లనయ్యా మాకు కావాల్సింది. ఏమే? అమ్మాయి చాలా బాగుందండి. అబ్బాయి కూడా చూసి ఊ అంటే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అడుగో, మాటలోనే వచ్చేసాడు మీ పుత్రరత్నం. వేణు, ఈ ఫోటో చూడు. అవసరం లేదమ్మా. అదేంట్రా? అది కాదమ్మా, నా కళ్ళకి నచ్చిన అమ్మాయి నా మనసు కూడా నచ్చాలి, అప్పుడే నా పెళ్లి. ఏంటండి వీడు? మీ అబ్బాయి వాలకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునేలా కనిపించట్లేదు. మీరే ఓ నిర్ణయం తీసుకోకూడదు? ఓరి పిచ్చి పొంతులు, అయ్యా. పెళ్లిళ్ళనే నీ చేతిలో నా చేతిలో ఉండవు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అంతే కదండి. బ్రహ్మదేవుడు పుట్టినప్పుడే రాసేసి ఉంటాడు. సరేనండి, ఆ, ఈసారి మరిన్ని మంచి సంబంధాలతో మీ దగ్గరకు వస్తాను. ఆ. అబ్బాయికి ఏదన్నా చెప్పి కాస్త పెళ్లికి ప్రిపేర్ చేయండి. ఏయ్, ఏంటిది? ఏ నీలిమా, నా ప్రేమ విషయం ఏం చేసావే? ఇప్పుడే చెప్పు, లేకపోతే ఇదే నీ కాకర రోజు. ఏయ్, పోరా. ఏయ్, ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నానే, నీ కోసం పిచ్చి కుక్కలా తిరిగాను. ఏం తక్కువే? ఆ? ఏం తక్కువ? చెప్పు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. అసలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడే ఇక్కడే ఐ లవ్ యూ చెప్పాలి. ఇదేంటో తెలుసా? యాసిడ్. ప్రేమిస్తున్నానని చెప్తావా? యాసిడ్ నీ మొహన పోయమంటావా? Oh my God. ఏరా, యాసిడ్ పోస్తావా? అంత మనగడి వరకు ప్లీజ్ అలా
నో ఎరా నిన్ను ప్రేమించాలా తప్పైపోయిందన్నా అన్నా వదిలేనా అన్నా ప్లీజ్ అన్నా ఎప్పుడైనా అమ్మాయి జోలికి వెళ్తావా ఇప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళానా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తావా అయ్యో లేదరా ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల ప్రేమ అనేది భయపెట్టి పొందేది కాదురా ఇక్కడి నుంచి రావాలి గుర్తుంచుకో అన్నా, నన్ను వదిలేనా ప్లీజ్ అన్నా హలో రేపు ఈవినింగ్ అరేంజ్ చేసేస్తాను ఓకే రైట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కూర్చోండి నగ్మ జ్యోతిక ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ వెస్ట్ ఏంటి అదే సార్, తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. అయితే వీళ్ళని నేనేం చేయాలి చెప్పండి చెప్పండి. కమిషన్ ఇచ్చిందెందుకు నేను చెప్తాను నువ్వే చెప్పు గౌతమ్ నాకు తెలియకుండా కమిషన్ తీసుకుంటున్నావా అదిగా సార్ ఇప్పుడు కమిషన్ అంటే క్యాష్ కాదండి ఒక నైట్ ఫ్రీ ఓహో ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోకూడదు సార్. ఇంతకు విషయం ఏంటంటే కోనసీమలో బ్లోట్లు వచ్చి పంటలు ఏం పండలేదంట. ఈ అమ్మాయి కస్టమర్స్ అందరూ పాపం దివాలా తీశారంట. ఇక జ్యోతికి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో చేపల చెరువులు రైలు చెరువులు ఎండిపోయాయంట. పాపం కష్టం. ఆ చెరువులాగే ఈమె బిజినెస్ కూడా ఎండిపోయింది అంతేనా కరెక్ట్ కరెక్ట్. అవును సార్ బిజినెస్ చాలా డల్ అయిపోయినది మీరు కాస్త దయచేసి చెప్తే దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నామండి నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం సార్ అయితే సపరేట్ గా ఎందుకు ఇద్దరిని కలిపి దుబాయ్ పంపిస్తాను అక్కడ అయితే చాలా బెటర్ అండి. అక్కడ 365 రోజులు ఆయిల్ కారతానే ఉంటది. ఈయనకి సీజన్ బాగానే ఉంటది. 4 డబ్బులు సంపాదించి వచ్చేస్తారండి. సరే మీరు దుబాయ్ వెళ్ళండి అక్కడ నాగమణిని కలవండి మీకు ఫుడ్ బెడ్ రెడీ అవుతుంది అలాగేనండి. ఓకే అయ్యో, బాలరెడ్డి గారు ఫుడ్ పెట్టమని. నాకు తెలుసులే అయ్యి బాబోయ్, అలాగైతే మేడ మీద గెస్ట్ రూమ్ ఉంది, వెళ్ళి ఫ్రెష్ అయిపోండి. పదవే గౌతమ్ అయితే ఇంకెవరున్నారు చాలా మంది ఉన్నారండి బాబు. మీరు ఫారెన్ పంపిస్తున్నాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, అలా సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతాను. గౌతమ్ బిజినెస్ అన్నాక టాక్టీస్ పేషెన్స్ రెండు ఉండాలి పేషెంట్లు మనకెందుకండి? నీకు అర్థం కాదులే చూడు ఎవరున్నారు ఏంటయ్యా, పిలవకుండా వచ్చేస్తామండి. ఇది పద్ధతి కాదు. ఇదిగో, ఇదిగో. ఓ కమ్ 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 మిస్టర్ చంటి గారు ప్లీజ్ కమ్ రండి మర్యాదలకు వెళ్తాడు ఇలా పద్ధతుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా డబ్బులు ఎవరిస్తారా మీ బాబా బాబుకి ఇవ్వంటారటయ్యా. చెప్పండి 6 నెలలైంది తప్పించి అవును చంటి టోటలీ వీసాస్ ఇన్ బ్యాన్ 3 సంవత్సరాల నుంచి అమెరికాలో ఆల్ఖైదా టెర్రరిజం బాగా పెరిగిపోయింది అక్కడికి వీసా దొరకడం ఇట్స్ నాట్ ఈజీ మరి మా డబ్బు తొందరపడద్దు మ్యాన్ నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ తీసుకునే డబ్బుకు ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నాను అందుకే నిన్ను నీ ఫ్రెండ్స్ ని లండన్ పంపించాలని నిర్ణయించుకున్నాను లండన్ ఎస్ నెక్స్ట్ ట్రిప్ లో నువ్వు నీ ఫ్రెండ్స్ లండన్ వెళ్తున్నారు అదే చంటి కూర్చో చెప్తాను పర్లేదు చెప్పండి ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడు అయ్యా అమెరికా అయితే 1:50 అంటే $1 కి 50 రూపీస్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్ 1:80 ఒక పౌండ్ కి 80 రూపాయలు నౌ యూ డిసైడ్ ఎరా ఏం చేద్దాం ఓకేరా అలాగే లండన్ కానివ్వండి గుడ్ ఇంటెలిజెంట్ బాయ్ గౌతమ్ Aye. ఆ ఏర్పాట్లని చూడు అలాగేనండి. చంటి కంగారు పడకు నువ్వు ఇంటికి వెళ్ళు మా సెక్రటరీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు సరే ఈసారి నమ్మొచ్చండి లుక్ వీఆర్ డూయింగ్ బిజినెస్ ఫర్ 20 years ఓకే 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 రండి. వెళ్ళండి ఆదర కొట్టేసారండి అయ్యా. అది సరే గాని పైన ఫుడ్ బెడ్ రెడీయా ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు. నువ్వెక్కడికి అదే ఫుడ్ బెడ్. ఫుడ్ ఏర్పాట్లు నువ్వు చూడు బెడ్ ఏర్పాట్లు నేను చూసుకుంటాను ఓకే రండి మేడం ఏం కావాలి సరే ఏంటి బాబు ఇదేనా చాలా మోడల్స్ ఉన్నాయి మేడం పర్వాలేదు బానే ఇదిగోనండి ఇది బెంగాల్ కాటన్ చూడు వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి బాగుంటుంది ఇది తీసుకోండి మేడం ఇది లేటెస్ట్ ఫ్యాషన్ తీసుకోవే మరి ఇదిగో మేడం కంచిపేటలో కొత్తగా వచ్చిన వెరైటీ ఇది చాలా బాగుంటుంది ఏంటి? అతను ఎవరు చూడు నిన్నే చూస్తున్నాడు ఎవరు అడుగు అతనే కుర్రాడు చాలా బాగున్నాడు కదా పోండి ముందు డ్రెస్ సెలెక్ట్ చేయండి డ్రెస్ చాలా బాగుంది నీకు సూట్ అవుతుంది అతను నిన్నే ఫాలో అవుతున్నాడు చూడు అవునే
ఇది కూడా బాగానే ఉంది. ఏంటి నీ వస్తాన్ని కూడా వెయిట్ చేయకుండా వచ్చేసారు? అది సరే గాని ఇందాక నుండి అతను ఎవరో పాప అను చూస్తే తెగ తంటలు పెడుతున్నాడే. ఎవరే? ఓ అతనా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది నువ్వే చెప్పాలి. అయితే బకరా చేసేస్తా. ఓకే బాయ్. హలో, ఏంటి మా ఫ్రెండ్ కి సైట్ కొడుతున్నావుట? నేనా? సైటా? నేను మరేంటి లవ్వా? అది చెప్పు నేను, పర్వాలేదు. అవును లత, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? ఇప్పుడు కాదు, తాజ్ బంజారాలో రేపు. ఓకే ఓకే బాయ్. థ్యాంక్ గాడ్. బాబు, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనుపమ్మ. ఈ మధ్యన మన కాలనీలో దిగారు. హలో, నైస్ మీటింగ్ యూ. నమస్తే. ఇది కుసుమ, తను సరిత, తను కళ్యాణి. హాయ్, హాయ్. ఐఎమ్ వేణుగోపాల్. ఏంటి నాకన్నా ఎప్పుడు ముందే ఉండేది? కానీ ఇంకా రాలేదేంటి? ఏమన్నా తిన్నాం? రెస్టారెంట్ కి వచ్చింది తినటానికే కదా. ఓకే, మీరు గెస్ట్, నేను హోస్ట్ కాబట్టి ఏం కావాలో మీరే సెలెక్ట్ చేయండి. అను ఇంకా రావట్లేదేంటి? నాకు వెనిలా అండ్ కోక్. అనుకి ఈ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. మరి మీకు? నాకు అవే ఐటమ్స్ కావాలి. ఓకే బైరా. ఎస్ సార్, అందరికీ వెనిలా అండ్ కోక్ తీసుకురా. ఓకే సార్. ఇంకా రాకపోవడానికి రీజన్ ఏంటి? ఫోన్ చేద్దాం. హలో. హలో, ఏ అను, నేను నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఓ ఐఎమ్ సారీ, మర్చిపోయాను. ఇప్పుడు వస్తున్నావా? నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, ఇప్పుడు రాలేను. మరోసారి కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి ఇలా మాట్లాడింది? ఓకే, హ్యావ్ ఇట్. తీసుకోండి. చంపుతాను. మా పిల్ల మా ఇష్టం, నువ్వేంటి చెప్పేది? అతను నిన్ను ఎందుకు కొడుతున్నాడమ్మా? రోజు తాగొచ్చి కొడుతున్నాడమ్మా. ఏంటి దీనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? దీన్నే కాదు నిన్ను కొడతాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు నువ్వు? నిన్ను కొట్టు. ఏమండి ఇతను ఇవన్నీ మ్యాటర్ అర్థమైంది. అరే వీడు నిన్ను కొడుతున్నాడు కదమ్మా. అయినా సరే నన్ను కూడా అన్నా కట్టొద్దన్నా. అన్నా అన్నా కొట్టన్నా. నా ముఖం చూసి వదిలేయన్నా. నా ముఖం చూసి వదిలేయన్నా. చూసావరా, అదిరా భార్య అంటే. భర్త అంటే భరించేవాడు కావాలి గాని బోధించేవాడు కాకూడదు. నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. క్షమించండి అయ్యా. ఇక్కడ కాదురా అక్కడ. ఇదిగో మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందో ఈ చంటిగారి సంగతి తెలిసింది కదా. తోలు తీసిపోయిందయ్యా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఏంట్రా సంటి, అప్పుడే అలాంటి పాటలు పాడుతున్నా? నీ లవ్ విషయంలో ఏమైనా తేడా వచ్చిందా? అదే అదే లేదురా, ఏదో క్యాజువల్ గా పాడుతున్నాను. నాకైతే రవివర్ణకే అందని ఒకే ఒక అందాను లలా అని పాడాలనిపిస్తుందా? అయితే నువ్వు కూడా లవ్ లో పడ్డావు అనమాట. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరైతే ఏంట్రా, ఈ మధ్య అమ్మాయిలు ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అది కాస్త జాగ్రత్తగా చూసుకో. నా లవర్ అలాంటిది కాదురా. షీ
షీఈ్ అ నైస్ గర్ల్. నీకు అలా అనిపించడంలో తప్పులేదమ్మా. ఊరుకోరా, వాళ్ళ లవ్ లో పడితే మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా నీరు కార్చకూడదు. ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? ఇంకా చెప్పలేదు. పోనీ నువ్వు చెప్పావా? అదేరా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. మనం హెల్ప్ చేద్దారా? ఏమంటారు అంటే? భలేవాడివే, డెఫినెట్ గా యూ ప్రొసీడ్. వరే వా, ఏ ముందర పోరి మస్తుగుంది. టాప్ హలో. ఐటమ్ నచ్చింది. ఏంటి క్యాబే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటున్నా? ఆ? ఏం చేస్తే నీకెందుకు బే? చల్ నడు నడు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. చూడుకే దొంగ చందమామ హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క దాకలాగలేద హయ్యారామ హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క చెంగు గంతులాడి చెంగు గొల్ల భామ చెంతకొచ్చి ఆడకే అంత పెద్ద డ్రామ. కారమిసమే చేసింది మోసము అందుకోసమే ఈ పెళ్లి వేషము మెచ్చుకుందిలే ఆ మాఘ మాసము తెచ్చుకుంటలే నా దాని వాసము. తొంగి తొంగి చూడుకే దొంగ చందమామ హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క చెంతకొచ్చి ఆడకే అంత పెద్ద డ్రామ. హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క చిన్ని మరదల నవ్వాలి గలగల అంతలోని ఎంత కోపమేలా. లేత నడుము మరత పడితే ఆగేగల కొరత చూడకుండా ఉండరేను బాల. తొంగి చూడుకే దొంగ చందమామ హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క చెంగు గంతులాడి చిరిపి గొల్ల భామ. హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క అందు వెన్నెల వచ్చింది కన్నెల కన్ను కొట్టి పాడుకుంది చెన్నెల. ఆరు అడుగుల ఈ కుర్రవాడిలా పదుడు పెంట వయసు వేసి చెంప నిండా చిలిపి సిగ్గులొస్తే ఎలా ఆ మధుర గడియ ఇంకా రానే రాదా. నత్తిలోన మునిగిపోయి ఉన్నాడిలా చిత్రంగా ఉంది మాయ కృష్ణుడే. తొంగి తొంగి చూడుకే దొంగ చందమామ హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క పెళ్లిదాకా ఆగలేవా అయ్యో రామ హమ్మక్ చక్క చక్క హమ్మక్ చక్క చక్క చెంగు చెంగు గంతులాడి చిలిపి గొల్ల భామ చెంతకొచ్చి ఆడకే అంత పెద్ద డ్రామా. కారమీసమే చేసింది మోసము అందుకోసమే ఈ పెళ్లి వేషము
ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆచార్య గారికి ఇవ్వు. అలాగే అర్జెంటుగా ఓకే చెప్పు. సార్ ఏంటయ్యా సుధీర్, నువ్వు ఒక్కరోజు నా వర్క్ సిన్సియర్ గా చేస్తున్నావా? ఫైల్స్ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. సారీ సార్, ఈరోజు పూర్తి చేస్తాను సార్. ఈ మాట రోజు చెప్తున్నావు, ఇలా చెప్పడానికి సిగ్గా లేదయ్యా? ఆ నీళ్ళు మీద చూడు ఎలా పనిచేస్తుందో. ఆ అమ్మాయిని చూసే నేర్చుకున్నాయా? ఎలా ఎలా సాయంత్రానికల్లా ఈ ఫైల్స్ అన్ని క్లియర్ అవ్వాలి. ఓకే సార్. హలో హలో గుడ్ మార్నింగ్ మూర్తి గారు, మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. సార్ అమెరికా కాంట్రాక్ట్ మీకే వచ్చింది సార్. థ్యాంక్ యూ మూర్తి గారు, గుడ్ న్యూస్ చెప్పారు. థ్యాంక్స్ నాకు కాదు సార్, ఈ కాంట్రాక్ట్ డీల్ చేసిన నీలిమకి చెప్పండి. ఎనీహౌ థ్యాంక్స్ అగైన్ మూర్తి గారు. రామ్మా నీలిమ, కూర్చో. ఏంటి సార్ ఆనందంగా ఉన్నారు? ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ నాకు మాత్రమే కాదు, నీకు కూడా. ఏంటి సార్ గుడ్ న్యూస్? నీ కృషి వల్ల ఆ అమెరికా కాంట్రాక్ట్ మనకే వచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు తెలుసమ్మా, నువ్వు సాధిస్తావని. కీప్ ఇట్ అప్. ఇకపై కూడా నువ్వు ఇలాగే కృషి చేయాల్సి ఉంటుంది. ష్యూర్ సార్. చూసి సంతకం పెడితే నీ ఫైల్ చూసి సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయితే మీ ఆస్తి అంతా నా పేరుని మార్చేసుకోవచ్చు. గుడ్ జోక్. ఏదో ఒక రోజు ఈ ఆస్తంతా నీ పేరు మారాల్సిందేగా. నీలిమా, ఇవన్నీ సుధీర్ పెండింగ్ ఫైల్స్. త్వరగా నా టేబుల్ మీద వచ్చారో చూడు. ఓకే సార్. చంటి చదువుకున్నవాడి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని తెలీదు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు నన్ను ఫారెన్ ఎప్పుడు పంపిస్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నానయ్యా. ప్రయత్నమా? ఇదా నీ ప్రయత్నం? అదే అదే లేదు. నాకేదో తేడాగానే ఉంది. చంటి, నువ్వు అనవసరంగా అనుమాన పడుతున్నావు. ముందు ఈ పాపని దుబాయ్ పంపించేసి నెక్స్ట్ నిన్ను నీ ఫ్రెండ్స్ ని లండన్ పంపిస్తాను. అలా చేయకపోతే నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అదే గుర్తు చేయడానికి వచ్చాను. ఓకే ఓకే, నువ్వు వచ్చావు చెప్పావు. డోంట్ డిస్టర్బ్ మై టైం, అండర్స్టాండ్? గో. యాహూ! Come on, come on, come on, come on. ఏంటని ఇంకా రావట్లేదు. ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలి. చెప్తే ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. ఎలా ఫీల్ అయినా పర్లేదు, చెప్పేయాలి వాళ్ళంతా. సినిమా చాలా బాగుంది. అవునా? హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంది. అవునా? నీలో ఉందా? సినిమా ఎలా ఉంది? బాగుంది. నాకు మాత్రం బోర్గా ఉంది. అంతేనే, బాయ్ ఫ్రెండ్ పక్కన లేకపోతే ఏ సినిమా అయినా బోరే మరి. ఓకే బాయ్ బాయ్. హాయ్ అనుకున్నా. హలో వేణు, నువ్వేంటి ఇక్కడ? ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే ఓకే బాయ్. అని ఎందుకో నేను అలా పిలవాలనిపించింది. నీకు ఇష్టం లేకపోతే పిలవనులే. నెవర్ మైండ్, బట్ యు డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఐఎమ్ సారీ. టేక్ ఇట్ ఈజీ. ఓకే. అను సారీ అనుకున్నా. 1 minute. ఏంటి అది అది ఏంటి చెప్పు. నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనుకున్నాను. ఎల్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. నాకు అలాంటి ఆకర్షణ మీద నమ్మకం లేదు. నాది ఆకర్షణ కాదని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నాక నీ డెసిషన్ చెప్పొచ్చు అనుకున్నా. నీకోసం ఎంతకాలం నేను వెయిట్ చేస్తాను. ఈ బాలరెడ్డి వ్యవహారం కాస్త అనుమానంగా ఉందిరా. అందుకని కొత్త ప్రయత్నం. ఆర్కే ఫారెన్ లింక్స్ అని ఓ మంచి కన్సల్టెంట్ కంపెనీ యుఎస్ లో జాబ్స్ ఆఫర్ చేస్తోంది. అప్లై చేసావా? ఇంకా చేయలేదురా, ఎందుకంటే అది చాలా హై లెవెల్ జాబ్స్ రా. ఎలిజిబిలిటీతో పాటు రికమెండేషన్స్ కూడా అవసరం. నన్నేం చేయమంటారా? ఏం లేదురా, మీ డాడీతో చెప్పి కొంచెం రికమెండేషన్ చేస్తే బాగుంటుందని.
అంతేనా? నీకు జాబ్ వచ్చేసినట్టే, నీ పనులు చూసుకో. థ్యాంక్స్ రా. అంతేరా? అయితే ఆ జాబ్కి ఈ రోజు నేను అప్లై చేస్తాను. ఈసారి నా ప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. నా సమస్యలన్నీ తీరిపోతాయిరా. మన ఇద్దరం లైఫ్ అంతా హ్యాపీగా గడపచ్చు. ఫారిన్ వెళ్ళటం కోసం బాలరెడ్డికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చావుగా, మళ్ళీ మరో కంపెనీలో అప్లై చేశానని చెప్తున్నావేంటి? ఈ కంపెనీ ద్వారా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ గురించి నేను నెట్లో చూశాను. నేను కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఎందుకో ఈ బాలరెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది. ఆ అనుమానం డబ్బులు ఇవ్వడానికి ముందు ఇవ్వాలి. ఇప్పుడు ఆ డబ్బులు పోయినట్టేనా? బాలేదానివే, ఎందుకు పోతాయి? నేను ఎలాగైనా కలెక్ట్ చేస్తా. ఇదొక జస్ట్ ట్రైల్ అంతే. నీ వే ఆఫ్ థింకింగ్ బాలేచ్చండి. నీకేం కావాలో నిర్ణయించుకుని ప్రయత్నిస్తేనే వస్తుంది సక్సెస్. అసలు నీకేది కావాలో నీకే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే సక్సెస్ ఎలా వస్తుంది? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని కలలు కనే వాళ్ళకి ఏది దక్కదు. నువ్వు ముందు మెంటల్ గా మెచ్యూర్ అవ్వడం బెటర్. నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. నాన్సెన్స్. ఇలా అయితే మన కంపెనీ మూసుకోవాల్సిందే. డబ్బు పోయినా పర్వాలేదు, రెప్యుటేషన్ పోతే తట్టుకోలేడు ఈ బాపిలేడు. ఓకే డాడీ, ఏంట్రా? డాడీ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. మా ఫ్రెండ్ చంటి ఫారెన్ వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు డాడీ. దేనికి? జాబ్ చేయడానికి. అందుకు నేనేం చేయను? ఆర్కే ఫారెన్ లింక్స్ వాళ్ళు విఐపి కోటా కింద ఫారెన్ లో జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు డాడీ. దానికి మా ఫ్రెండ్ కూడా అప్లై చేశాడు. దాని చైర్మన్ సుదర్శన్ రావు గారు మీకు మంచి ఫ్రెండ్ కదా, ఆయనకు మీరు కొంచెం రికమెండ్ చేస్తే. దానివల్ల మనకొచ్చే లాభం ఏంట్రా? హీఈస్ మై ఫ్రెండ్ డాడ్. వేణు, బిజినెస్ లో ఫ్రెండ్షిప్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చంటికి మనం సుదర్శన్ రావుకి రికమెండ్ చేస్తే చంటికి లాభం, కానీ మనం చంటికి వాడిన ఈ రికమెండేషన్ ని రేపు సుదర్శన్ రావు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం చేసే పని వల్ల లాభం లేకపోయినా నష్టం మాత్రం ఉండకూడదురా. బిజినెస్ లోను లైఫ్ లోను ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదురా. ఫ్రెండ్షిప్ హాయ్ బాయ్ వరకే ఉండాలి, హద్దులు దాటకూడదురా. ఓకే బాయ్. ఓకే డాడ్. గుడ్ డే. చూడండి చంద్రం గారు, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అయ్యా, మేము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని కొంచెం ఓపిక పడితే. ఓపిక పట్టాం కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అంత మాటలు కండి బాబు గారు, కాస్త మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మీకు ఇస్తానన్న డబ్బు ఆలస్యమైనా పువ్వుల్లో పెట్టి తప్పకుండా ఇస్తాను. ఇంత మాత్రానికి నా కూతురు పెళ్లి మాత్రం ఆగకుండా చూడండి. బాబు సుందర్, నేను అంత నువ్వేనే చెప్పాలి. అంకుల్, మా నాన్న మాత్రం నేను కాదనలేను. ఐఎమ్ సారీ. అంటే మీకు డబ్బే ముఖ్యం, నా చెల్లెలు కాదన్నమాట. అవన్నీ మాకు అనవసరం. చూడండి, మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటే నేను నా మాట నిలబెట్టుకుంటాను. రారా సుందర్. బాబు చూసావా నీ విదేశీ వ్యామోహం ఎంత దాకా తెచ్చిందో? అభంశుభం తెలియని దాన్ని బతుకునే పని కొడుతోందిరా. తల్లి లేని పిల్ల కదా అని ఎంతో గారాబగా పెంచాడు, కానీ ఇప్పుడు అది కోరుకున్న వాడిని కనీసం పెళ్లి కూడా చేయలేకపోతున్నా. అది కాదు నాన్న. నాకు కావాల్సింది నీ సంజాయిషైలు సమాధానాలు కాదురా. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రేమ చేయాలని నువ్వే ఆలోచించుకో. అర్థమైందా? ఏంటి అంత అర్జెంట్ గా ఫోన్ చేశావు? నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఫ్రెండ్ బర్త్డే విష్ చేయడానికి వెళ్ళాను. ఓ సింతేనా, నేను డ్రాప్ చేస్తాను రా. ఓకే. వేణుకి అనుపమకి ఇంతకు ముందే పరిచయం ఉందా? అసలేంటిది? థ్యాంక్ యూ వేణు. థ్యాంక్స్ చెప్పాల్సింది పరాయి వాళ్ళకి, నాకు కాదు. బాయ్. బాయ్. అను, ఏంటి నేను కలిపి నీకు చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టుంది. ఓహ్,
వేణు గురించా? కూల్ డ్రింక్ నుండి కార్ డ్రాపింగ్ దాకా వచ్చిందంటే మంచి ప్రోగ్రెస్. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. మరి కొంటుందేనేగా. వేణుతో నీ జర్నీ కార్ వరకు అయితే పర్వాలేదు. నీ లైఫ్ పార్ట్నర్ గురించి మాత్రం జాగ్రత్తగా స్టెప్ తీసుకో. కాల్ జారితే కామెంట్స్ వస్తాయి. నా లైఫ్ జర్నీలో నేను తీసుకునే స్టెప్ అందరూ అసలు పడేలా ఉంటుంది, కానీ నన్ను చూసి జాలిపడే స్టేజ్ లో నేను ఉండను. దట్ ఈస్ అను. నా పేరుందిరా. నా పేరు కూడా ఉందిరా. అలాగే జాగ్రత్త పడతారు. ఈ లైన్లో ఉండొచ్చు. నా పేరు లేదేంటి? అంటే నేను హలో మిస్టర్, వాట్ ఇస్ దిస్? ఈ లిస్ట్ కరెక్టేనా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? చూడండి, మీరు సరిగ్గా కన్ఫర్మ్ చేసుకోకుండా అలా ఎప్పటికీ జరగదు. మీరు ఇక్కడ నేను ఇదే ఆఫీస్ లో పనిచేస్తున్నాను. ఈ లిస్ట్ లో మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా నేను ఇస్తాను. ప్లీజ్ కమ్. కమ్ ఇన్. బీ సీటెడ్. థ్యాంక్ యూ. లిస్ట్ లో పేరు లేకపోతే అలా ఆవేశపడ్డవేనా? ఏం చేయమంటారు? ఈ జాబ్ నాకు ఖచ్చితంగా వస్తుందనుకున్నాను. స్ట్రాంగ్ రికమెండ్ కూడా చేయించాను. అయినా లిస్ట్ లో పేరు లేకపోయేసరికి తట్టుకోలేకపోయాను. రికమెండ్ చేయించారా? మీ విషయంలో మా ఆఫీస్కి ఎలాంటి రికమెండేషన్ రాలేదే. రాలేదా? బహుశా మీకు తెలుసుండకపోవచ్చు. ఏమో, ఈ ఆఫీస్ లో నాకు తెలియకుండా ఏది జరగదు. ఆర్ యు షూర్? నిజం చెప్పి మా ఎండీ ఏ ప్రపోజల్ అయినా నా ద్వారానే డీల్ చేస్తారు. నిన్ను ఎవరు మిస్టేక్ చేశారు. జీవితంలో నాకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇదైనా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అన్ని అప్పచేయాలి. అసమర్థులకే అడ్డదారులు అవసరం. మీకు నీ సమర్థత మీద నమ్మకం లేదా? ఉంది. నా వల్ల ఈ హెల్ప్ నేను చేస్తాను. బట్ వన్ స్మాల్ సజెషన్, మీరు అవసరమైన మెరిట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ అర్హతకు తగ్గ జాబ్ దొరుకుతుంది. థ్యాంక్స్ నీలిమ గారు. ఇంతవరకు నా జీవితంలో నన్ను డిసప్పాయింట్ చేసిన వారే ఉన్నారు, కానీ నేను చేస్తున్న పొరపాటును తెలియచెప్పింది మీరే. మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అవసరం. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే, బాయ్. బాయ్. నీలిమా ఇదంతా ఇంత క్లోజ్ గా. అయ్యా, ఈ ఫోటో చూశారంటే మీరు థ్రిల్ అయిపోతారు అంతే. కాకపోతే కొంచెం స్టేటస్ తక్కువ అండి. స్టేటస్ దేవుందయా, మా వాడికి ఈడు చూడు బాగుంటే చాలు. అలాగైతే ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పుట్టు పూర్వత్రాలేంటి? అమ్మాయిది పాలకొల్లండి. అమ్మగారి పేరు సుజాత, నాన్నగారి పేరు గోవులగిరి. పేరేమన్నారు? గోవులగిరి. అంటే వీడు మన గిరిగాడు కాదు కదా? ఏమోనండి. నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం ఎందుకు చెప్తానండి? అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పిల్ల ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది. ఓరిని, ఇన్నాళ్ళు ఒక మంచి పని చేసావయ్యా. అయ్యా. ఈ గిరిగాడు నాకు బాల్య స్నేహితుడు. ఆహా. అరే వేణు, కరెక్ట్ టైంకి వచ్చావు. రా. ఇదిగో ఈ అమ్మాయి నీకు నచ్చుతున్నావు చూడరా. డాడ్, నేను అప్పుడే చెప్పాను కదా నాకు ఇప్పుడే పెళ్ళొద్దని. ఓరి వేధవా, ఈ అమ్మాయిని చూసి చెప్పరా. ఒకసారి చూడు నాయనా. అనుపమా? అనుపమ, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు. మరి పేరు చెప్పావు? ఇందాక నువ్వే చెప్పావు కదయా. నేను చెప్పాను. అవును. అదెప్పుడు? ఎలా ఉందిరా అమ్మాయి? బాగానే ఉంది కానీ మళ్ళీ కానీలు అర్ధనాలు ఏంట్రా? నువ్వు అని ముహూర్తం పెట్టేస్తా. మీ అందరికీ ఇష్టం అయితే నాకు ఇష్టం. నాకు తెలుసు బాబు. ఈ ఫోటో చూశాక నువ్వు అస్సలు వదిలిపెట్టవని నాకు తెలుసు. పంతులు గారు, అమ్మా, మీరు వెంటనే అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టండి. కబురేంటమ్మా, ఏకంగా నిశ్చితార్థానికే ఏర్పాటు చేస్తాను. ఈ అన్నాళ్ళకు ఒప్పుకున్నాడే వీడు. అయ్యా, కిందటిసారి వచ్చినప్పుడు ఖర్చులకేం తీసుకోలేదు. సంభావన ఇప్పిస్తే. సంభావన ఏమిటో నీ బొంద. ఇంత మంచి సంబంధం తెచ్చినందుకు నీకు ఏకంగా సన్మానమే చేయిస్తా. సన్మానమే? ఆ. మీరు ఆ మాట అన్నారంటే అయిపోయినాయి. తెలివి కలవాడు ఎప్పుడు తొందరపడ్డు అవకాశం కోసం ఎదురు చూస్తాడు లేదా కల్పించుకుంటాడు. రైట్? అయ్యా, నాకేం అర్థం కాలేదండి. నేను తెలుగులోనే వచ్చాను రా. ఇప్పుడు అర్థమైంది. చూడు చంటి, మీరందరూ ఫారెన్ వెళ్లే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. యువర్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. బాలరెడ్డి, ఇంకా మాకు వినే ఓపిక లేదు. మర్యాదగా మా డబ్బులు మాకిచ్చాయి. ఇప్పటికే 10 నెలలు వేస్ట్ అయిపోయింది. 10 నెలలు ఓపిక పట్టి ఆఖరి నిమిషంలో పాడు చేసుకోవద్దు.
10 రోజుల్లో నేను లండన్ పంపించే బాధ్యత నాది. అవసరం లేదు. మా చెల్లెలి పెళ్లికి దాచిపెట్టిన డబ్బది. మంచి బుద్ధి చెప్పావులే. చంటి, ఇప్పుడు మా చెల్లెలి పెళ్లి ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నోటి దాకా వచ్చిందాన్ని కాలగందుకుంటున్నావు. చంటి, ఇంకో 10 రోజులు, జస్ట్ 10 days. ఆ తర్వాత మిమ్మల్ని లండన్ పంపించమంటారో మీ డబ్బులు మీకు తిరిగి ఇమ్మంటారో మీ ఇష్టం. ఏం చేద్దాంరా? 10 రోజులు టైం ఇచ్చారు కదా, వెయిట్ చేద్దాం. అంతేనంటావా? ఓకే బాలరెడ్డి, 10 రోజులు టైం ఇస్తున్నానన్నావుగా, లేకపోతే చూడ్డానికి మీరుండరు. అంటే అదేనయ్యా, చూడడానికి మీరు ఇక్కడ ఉండరు, లండన్ లో ఉంటారు కదా అని అయ్యారు ఉద్దేశం, అంతే కదండి. వెళ్ళండి. పదండ్రా. ఏమండే, వచ్చిన ప్రతి ఓడిని 10 రోజుల్లో ఫారెన్ పంపించేస్తామన్నారు, ఎలా పంపిస్తారండి? అరే, ఎప్పుడో వచ్చే ప్రాబ్లం గురించి ఇప్పటి నుంచి ఆలోచించడం ఎందుకురా? అవునరా గౌతమ్, మళ్ళీ దుబాయ్ పంపించమని ఎవరు రాలేదే? ఎందుకు? ఫుడ్ బెడ్ ఫ్రీగా కొట్టేద్దామనా? ఒరే, మనం పంపించేది దుబాయ్కి. క్వాలిటీ టెస్ట్ చేయకుండా పంపిస్తే ఆ నాగమణి దగ్గర పరుగు పోదు. ఏం పర్వండి బాబు, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎప్పుడు ఎవరు కొడతాడో అర్థం కావట్లేదు. అయినా ఎవరన్నా కనపడితే చాలు, ముందు మనీ అంటావు, తర్వాత దుప్పు పోతున్నాం అంటావు. గౌతమ్, ఇప్పుడు నన్ను 10% అర్థం చేసుకున్నారా? అయ్యో బాబాయ్, ఇంకా 90% ఉందా? హ? నన్ను ప్రేమించి ఆ వేణుగారితో పెళ్లికి సిద్ధం అవుతావా? ఇది మోసం కదా? మోసం చేసింది నేను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. నేను ఎప్పుడైనా నేను ప్రేమించానని చెప్పానా? కనీసం ఆ దృష్టితో కూడా నిన్నెప్పుడు చూడలేదు. మరి ఇద్దరు ఇంతకాలం కలిసి తిరిగింది? కలిసి తిరిగితే ప్రేమ అవుతుందా? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకున్నంత మాత్రం అది ప్రేమ అనుకుంటే నువ్వు పొరపాటు. మొదటి నుంచి నేనంటూ ప్రేమించింది వేణుని, పెళ్లి చేసుకోబోయేది వేణుని. మరి నా సంగతి? చూడు చంటి, నీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ముందు నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వు. అప్పుడు నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించినా కాదందు. ఈ రోజుల్లో ఏ అమ్మాయి అయినా ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. ఇంతకాలం నాకు మంచి స్నేహితుడిగా ఉన్నావు, ఇక ముందు కూడా ఉండడానికి ట్రై చేయి. ఓకే, బాయ్. చేస్తాను. ఎవరా నువ్వు? చూసుకున్నాడు, చస్తావు. కొద్దిట్లో ఎంత ప్రమాదం తప్పింది. ఏం జరిగించండి? ఎందుకు అలా ఉన్నావు చెప్పు. నువ్వు జస్ట్ లీవ్ మీ అలోన్. చాలా సీరియస్ ఉన్నట్టున్నాడు. ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ తన కొడుకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకునేవాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన పిల్లల్ని ఐపీఎస్ చేయించేవాడు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు తమ పిల్లలు అమెరికా వెళ్లాలని, డాలర్లు సంపాదించి పంపిస్తే బంగళాలు కట్టుకోవాలని, బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకోవాలని ఆశపడుతున్నారు. ఆశపడ్డావో తప్పు లేదు బాలరెడ్డి, కానీ నీలాంటి ఏజెంట్ల చేతిలో మోసపోవడమే తప్పు. స్టాప్ ఇట్. నువ్వు నోరు జారుతున్నావు. లేదు బాలరెడ్డి, మా వాడికి న్యాయం జరగాలని హెచ్చరిస్తున్నాను. నువ్వు మా వాడి దగ్గర తీసుకున్న డబ్బు వడ్డీతో సహా మాకు రిటర్న్ చేయాలి. చేయకపోతే చంపేస్తా. చంపేస్తావా? అవునరా, డౌటా? నా ఆఫీసులోకి వచ్చి నన్నే బెదిరిస్తావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్, దట్ ఆల్ ఆఫ్ యూ. రేయ్ బాలరెడ్డి, దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. జస్ట్ 2 days. 2 రోజుల్లో సెటిల్ చేసావా సరే, లేకపోతే చంపేస్తా. కుక్కను కొట్టినట్టు కొట్టి మరి చంపేస్తా. రేయ్, నిరుద్యోగులు మోసం చేస్తావా నువ్వు? అదేదో కూడా ఆగిపోతా. సీరియస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటన్నా ఇది? మన శోభని కాదని వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు. నేను చూడటం కనుక ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఘోరం జరిగిపోయింది. అసలు ఇదంతా జరిగింది నీ విదేశీ వ్యామోహం వల్లే కదా. ఇక పెళ్లి అత్తవారింట్లో సుఖంగా కాపురం చేయాల్సిన పిల్ల దాని బతికేలా అయిపోయిందో చూడాలి.
అతి బీభత్సమైన తుఫానైనా దాని ప్రభావం 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదమ్మా. మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, ఎవరు పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా మామూలే. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవమ్మా. సమస్య వయసు మన వయసు కంటే చాలా చిన్నదమ్మా. ఆ రోజు నేను ఫారెన్ వెళ్ళుంటే ఈ రోజు మన బతుకులు ఇలా ఉండేవి కావమ్మా. అయినా ఈ అన్నయ్య ఉండగా నీకేంటి లోటు? మళ్ళీ ఇలాంటి పని ఇంకోసారి చేయనని నాకు మాటివు. అలాగే అన్నయ్య. సరేనా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఓదారిస్తే ఏం లాగుందా? ఏ తండ్రి అయినా కన్న కొడుకు ఎదుకొచ్చాక చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంటాడు. కానీ నీ విషయంలో మాత్రం అలా జరగలేదురా. నువ్వు రామ్మా. హలో 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 బావా, నేను చంటిని మాట్లాడుతున్నా. చంటి చెప్పు. బావా, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల శోభ ఆత్మహత్య చేసుకోబోయింది. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి నాన్నగారు దగ్గరుండటం వల్ల ఏం జరగలేదు. సారీ చంటి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది బావా. మీరు ఇంకొక వారం రోజులు గడివిస్తే నేను ఎలాగోలాగా డబ్బులు అరేంజ్ చేస్తాను. సరే చంటి, మా నాన్నని ఒప్పిస్తాను. ఈసారి నువ్వు మాట తప్పితే నా చేతుల్లో ఏమీ లేదు. ఓకే బావా. ఛీ, ఏదో జీవితం. ఛే, ఎందుకంత ఆవేశం? ఆవేశం కాదురా, చేతకంతనం. నా పర్సనల్ విషయాల్లో నేను ఎలాగూ సక్సెస్ కాలేకపోయాను. కనీసం నా చెల్లెలి పెళ్లి కూడా సహాయం చేయలేని ఒక దద్దమ్మలా మిగిలిపోయాను. అసలు ఏం జరిగిందిరా? వెంటనే కట్నం ఇవ్వకపోతే వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకుంటామని ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆ బాలరెడ్డి గారు కూడా హ్యాండ్ ఇచ్చేశాడు. ఎవరి దగ్గరైనా అప్పు కోసం ట్రై చేయడం బెటర్ ఏమో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండిరా. కావాలంటే వడ్డీ కూడా ఇద్దాం. హలో, మన మొహాలు చూసి అప్పిచ్చేవాడేవాడరా? చంటి, నాకు ఐడియా రా. వేణు డబ్బు పెడితే ఎలా ఉంటుందంట? అంత డబ్బు వాడు ఇస్తాడంటావా? ట్రై చేయడంలో తప్పే ఉందిరా. అయినా వేణుని డబ్బు అడగడం నాకు ఇష్టం లేదురా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు. ఓకే, అన్ని జాగ్రత్తగా సర్దావుగా? సర్దానండి. ఏంట్రా, నిన్నెప్పుడు రమ్మని ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నావే? ట్రాఫిక్ లో లేట్ అయింది డాడీ. ఆయన మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నమ్మకు బాగోలేదంట్రా. డాడీని చూడాలని బాబాయ్ ఫోన్ చేస్తే వెళ్తున్నాం. అలాగా, నేను కూడా రాను. అవసరమైతే నేను ఫోన్ చేస్తా కానీ నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అన్నట్టు మర్చిపోయా, నా రూమ్ లో రెడ్ ఫైల్ ఉంది, అది మన ఆడిటర్ కి హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే డాడీ. జాగ్రత్త. నాన్నని అడిగానని చెప్పండి. చెబుతాలే. చిన్నబాబు గారిని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటుందా? నువ్వు వచ్చే తొందరగా. బాయ్ డాడ్. బాయ్. అంత డబ్బా నా దగ్గర ఉంటుందని నువ్వేలనుకున్నారా? ఇలాంటి పరిస్థితిలో నువ్వు నాకు డబ్బు ఇవ్వలేనంటే నా చెల్లెలి పెళ్లి అయిపోతుందిరా. సమయానికి నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. ఐఎమ్ సారీ రా, ఐ కాంట్ హెల్ప్ యూ. సరే, ఇంకెక్కడైనా ట్రై చేస్తాను. పోనీ ఈరోజు నీ కారు ఇవ్వగలవా నాకు? షూర్, థ్యాంక్స్ రా. కారు రేపు ఉదయం తెచ్చిస్తాను. ఓకే రా, నో ప్రాబ్లం. ఏ టైంలో రావాలో కూడా తెలీదా? ఎప్పుడు రాంగ్ టైంలో వస్తా? సరే, మంది చేసుకుంటావా? టైం పాస్ చేయడానికి రాలేదు నేను. నా డబ్బులు తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం డబ్బు? 2 లక్షలు. నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావా? రసీదు ఉందా? రసీదా? నువ్వు ఇచ్చావరా నాకు? నువ్వు అడిగావా? అడగలరా నిన్ను? సింహాచలం! అంతు చూస్తాన్రా. చూసావులేవరా? ఎవడు పడితే లోపలికి వస్తుంటే నువ్వేం చేస్తున్నారా? చూడలేరయ్యా, మా ఆవిడ పిలిస్తే వెళ్ళాను. అయితే మీ ఆవిడ దగ్గరే ఉండరా? నీకు ఇంకా పని ఎందుకు? ఇదిగో, చేస్తే నౌకరీ కరెక్ట్ గా చెయ్యి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలాగా ఎదవా అని ఎదవా. పోరా. ఈ విదేశీ వ్యామోహం ఎంత దాకా తెచ్చిందో ఆ వంశం తెలియని దాన్ని ఏ తండ్రి అయినా కన్న కొడుకు ఎదుకొచ్చాక చేదోడు వాదోడుగా ఉంటాడనుకుంటాడు. కానీ నీ విషయంలో మాత్రం అలా జరగలేదు. చంటి నిన్న నాకు ఇది నచ్చింది. చేయగలిగిందే చెప్పాలి. చెప్పి
పెళ్ళైన తర్వాత దాన్ని క్రాస్ చేయాలి. మోసం చేసింది నేను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. నేను ఎప్పుడైనా నేను ప్రేమించానని చెప్పానా? కనీసం ఆ దృష్టితో కూడా నిన్నెప్పుడు చూడలేదు. రాసిందా? రసీదా నువ్వు ఇచ్చావరా నాకు? నువ్వు అడిగావా? అంతూ చూస్తాను రా. ఎవరాది? నేనేరా సంటిని. మళ్ళీ ఎందుకు వచ్చావరా? నీ అంతు చూడటానికి వచ్చాను రా. ఎరా, నా దగ్గర 2 లక్షలు తీసుకొని రసీదు అడుగుతావా? మోసం చేసి పడుతున్నావా? రాయ్, ఎంతమంది జీవితాలు ఆడుతున్నావా ఇలాగా? రాయ్, ఇంతతో నువ్వు అయిపోయావరా? ఇలా ఇంకే ఆల్రెడీ అయ్యగారు 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 వస్తున్నానయ్యా. అయ్యగారు 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 అయ్యా, తాగేసి ఎక్కడంటే అక్కడ కూడుకుంటారండి అయ్యా. అయ్యగారు లక్ష్మి 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 అయ్యగారిని ఎవరు చంపేశారే? ఇంతకాలం సరిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేస్తామే? పద పోలీసులకు ఫోన్ చేద్దాం. అయ్యా, పోలీస్ స్టేషన్ అయ్యా. పోలీస్ స్టేషన్ విషయం ఏంటి? మా అయ్యగారిని ఎవరు చంపేశారయ్యా? అలాగా, అడ్రస్ ఎక్కడ? రోడ్ నెంబర్ 4, 420 బంజారా హిల్స్ అయ్యా. ఓకే, అలాగే మేము వెంటనే బయలుదేరుస్తున్నాం. అట్లనయ్యా. నువ్వేనా ఫోన్ చేసింది? అవునయ్యా. శవం అక్కడ పైన ఉందయ్యా, రండి. రండి రండి రండి, ఇక్కడేనయ్యా. ఏదిరా శవం ఎక్కడ? ఇక్కడే ఇక్కడే ఉన్నారయ్యా. ఈ టైంలో నాటకాలేట్రా? లోకల్ కదయ్యా, ఇక్కడే ఇక్కడే ఉన్నారు. అయ్యా అయ్యా ఏదిరా శవం ఎక్కడ? ఇక్కడే ఉన్నారయ్యా. ఈ టైంలో నాటకాలేట్రా? లోకల్ కదయ్యా, ఇక్కడే ఇక్కడే ఉన్నారు. స్టేషన్కి అయ్యా అయ్యా అయ్యా. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి వచ్చాను? లేట్ అయినట్టుంది. నేను కరెక్ట్ టైంకి వచ్చాను, నువ్వే అలీగా వచ్చావు. ఓకే, జాయిన్ చేద్దాం. ఓకే. ఏంటి ఇవాళ మరీ గ్లామర్గా కనిపిస్తుంది? You naughty. Please.
వెళ్ళి అంకుల్ అంటే ఎవరున్నారు కదా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? పెద్దగా ప్రోగ్రామ్స్ లో ఆఫీస్ లో ఫైల్ ఉందని డాడీ చెప్పారు. నేను పనుందా? అయితే నేను బయటకి ఎక్కడికి వెళ్దాం? నేనే నిన్ను అడుగుదాం అనుకుని నువ్వే నన్ను అడిగావు. అయితే త్వరగా రెడీ అవ్వు, నేను ఫ్రెష్ అప్ వస్తాను. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. నేను తెరిచేదా ఏంటిది? అమ్మగారు అమ్మగారు వెళ్ళినప్పుడు చిన్నబాబుని జాగ్రత్తగా చూసుకోవే అని చెప్పన్నారు. నన్ను నేను చూసుకుంటాను కానీ నువ్వు నీ పని చూసుకో. ఏదెప్పుడు చూడాలో ఏదెప్పుడు చూపించాలో నాకు బాగా తెలుసు బాబు. టేస్ట్ తాగుతావా? బలం వచ్చింది. నీకు కావాలంటే హార్లిక్స్ తాగు. నాకు టవల్ పట్టరా ఫస్ట్. ఏందా జై జై గణేశ జై కృప గణేశ జై గణేశ. ఒక్క నిమిషం బాబు. వద్దని చెప్పాను కదా. బాత్రూమ్ క్లీన్ చేసి ఏం చేయదు. అయ్యో నా మాట వినండి. క్లీన్ చేసి ఒక నిమిషంలో ఇచ్చేస్తాను బాబు. అర్థం కదా నీకు? బాబు వయసులో ఉన్న కుర్రాళ్ళకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. వెళ్ళమంటే అమ్మయ్యా. ఏంటి బాబు ఏమీ చేయకుండానే సెంటలు పట్టేశాయి? వెళ్ళవమ్మా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారు బాబు? పనవకుండా ముందు కాఫీ తీసుకోండి. కాఫీ వద్దు ఏం వద్దు వెళ్ళు. ఎవరైంటారా? గుడ్ మార్నింగ్ సార్. आज का ताजा खबर టుడే హాట్ న్యూస్. జంట నగరాల ఇళ్లలో గుర్తు తెలియని సవాల్. ఏ శవం వెనక ఏ చరిత్ర ఉందో చెప్పడం చాలా కష్టం. ఫ్యాక్షనిజం, ముఠా కక్షలు, ఐఎస్ఐ ఏజెంట్లు, వీరప్పన్ అనుచరులు, ఎల్టీటీ ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదులు, స్టూటుపురం దొంగలు, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎందుకు టెన్షన్ పెట్టావు కదరా. వెళ్ళరా నీ అప్ప. అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నావా? చంటి మరి ఉండరా బాబు, నాకు అర్జెంట్. అదేంటి కూడా ఇటు ఇటు కదా మాత్రం వెళ్తున్నట్టున్నాడు. ఏ చంటి రేపు ఎంత పని చేసావురా? రే చంటి అరవద్దు. నిజంగా వాడిని ఎవరు చంపారు నాకు తెలియదురా. ఆ బాత్రూమ్ లో డెడ్ బాడీ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదురా. ఎవరికి చెప్తా అంటే వాడపల్లి వాడే వచ్చి చచ్చిపోయి ఇక్కడ పడిపోయాడంటావా? లేకపోతే నీ శత్రువు ఎవరన్నా దొంగతాలతో తీసి ఆ శవాన్ని ఇక్కడ ఎవరైనా పడేశాడంటావా? ఎవరికి చెప్తావరా? చంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావురా? నేను కాదా, ఈ పొజిషన్ లో ఎవరన్నా నిన్నే అనుమానిస్తారు. ఓకే పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? ఏ ఉరికమ్మ ఎక్కాలని అంత సరదాగా ఉందా? మొన్న ఆఫీస్ లో అందరి ముందు వాడిని చంపేస్తానని ఛాలెంజ్ చేసావు, గుర్తుందా? రాత్రంతా ఒంటరిగా ఇంట్లో ఉన్నా. బాత్రూమ్ లోనేమో డెడ్ బాడీ. ఇప్పుడేమో పోలీసులకు ఫోన్ చేస్తానంటున్నావు. ఈ కోర్టుకు సంబంధించిన 511 సెక్షన్లలో ఏ ఒక్కటి నేను కాపాడలేదు. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికెంట్రా? బోల్డని పనులు నాకు అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్తావురా? నీకు తెలుసు కదరా నా చెల్లెని పెళ్ళని. చంటి ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేసేంత వరకు ఉండరా ప్లీజ్. చీకటి పడేంత వరకు మనం దాన్ని చేయలేనురా. అవతలేమో మా బావ వారం రోజులు టైం ఇచ్చాడు. ఆ వారంలో 2 లక్షలు అరేంజ్ చేయకపోతే మా చెల్లెల మెడలో తాళి కట్టాడు. అది నా పరిస్థితి. ఏదో టైం బాగుండి మన సూసైడ్ అటెంప్ట్ మిస్ అయింది. ఈసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సూటిగా చెప్పకుండా నేను చెప్తాను. అదే నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా? ఓకే అర్జెంట్ గా ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే అడ్జస్ట్ చేసుకోగలవు చెప్పు.
అట్లీస్ట్ ఇప్పుడు 1,00,000 ఇచ్చినా మా బావ కూల్ అవుతాడు. ఆ తర్వాత నా తిప్పలేవో నేను పడతానులే. ఓకేరా, నీకు ₹1,00,000 నేను ఇస్తాను. బాడీ డిస్పోజ్ చేసిన వరకు నాతోనే ఉంది. ఖచ్చితంగా తోడుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు. ₹1,00,000 ఇస్తానని మాట ఇచ్చాను కదా, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ రా. ముందు మనం ఆ బాడీని ఎలాగైనా డిస్పోజ్ చేయాలి. అవును, కానీ పగలైతే అంత సేఫ్ కాదు. చీకటి పడిన తర్వాత మనం దాన్ని బయటికి తీసుకెళ్దాం. అప్పటి వరకు మనం ఆ బాడీ కుళ్ళిపోకుండా ఎలాగోలాగా జాగ్రత్త చేయాలరా. అంటే బాడీని ఫ్రిడ్జ్ లో పెడదామంటారా? నో అదర్ వే. అమ్మయ్యా, ఎవరేంటారా? ఏమోరా, వెళ్ళి మోగితే చాలు పోలీసులు ఏమో భయం వస్తుంది. నేను చూస్తాను. ఎవరేంటారు? హాయ్ చంటి, హాయ్. ఎంత పొద్దున ఇక్కడికి వచ్చావు? పనిలేక? ఏ నువ్వేంటి పొద్దునే? పనుండి. అబ్బో, మాకు తెలియదులే. ఇంకా రెడీ కాలేదా? అను అది సరే సరే, త్వరగా రెడీ అయ్యరా, బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అనుకున్నా, నాకు కొంచెం పర్సనల్ పని ఉంది. నేను తర్వాత వస్తా. ఇట్స్ ఓకే బాబా, నీ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా. ఇప్పుడు ఏం కావాలి నీకు? వాటర్. ఫ్రిడ్జ్ లో నీళ్లు లేవు, ఇది దాగు. వాట్ ఇస్ రాంగ్? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ టెన్షన్ ఇక్కడ సవాళ్ళు. సెవెనా? ఆ ఉండేది శ్మశానంలో కదా, ఇక్కడ అనుకుంటా. అదే నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇక్కడేదో డెడ్ బాడీ ఉన్నట్లుంది, అందుకని అలా అన్నాడు. ఎరా? అవును, అంతే అంతే. సంథింగ్ ఇస్ రాంగ్. మీ ఇద్దరికి ఏదో అయింది. అనుకున్నా, మాకేం కాలేదు, మనం వెళ్దాం పదా. చెంటి పంపించొస్తా. అలాగే. నేను తర్వాత వస్తానని చెప్పాను కదా. నేను ఎంత హ్యాపీ మూడ్ లో వచ్చానో అంత డిసప్పాయింట్ చేశావు. అదే నా తప్పు కాదనుకుమా, ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా? అనుకుమా, విసిగించుకో, వెళ్ళు. చిన్నబాబు, హ్మ్? చిన్నబాబు, నా సహాయం కావాలా? కెన్ ఐ హెల్ప్ యూ? మీ శాలరీతో బతికేవాడిని, మీ ఇంటితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాచ్మెన్ పోస్ట్ లో ఉన్నవాడిని. చెప్పండి, ఏం చేయమంటారు? లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో 4 బాటిల్స్ నీళ్లు పెట్టరా. ఓకే మేడం. ఆగు, నువ్వు వాచ్మెన్, ఇంటి కాపలా కాల్సిన వాడు. దట్స్ ఆల్. నో సార్, ఈ ఇంటికి కాబోయే కోడలు ఈ మేడం. ఈ మేడం చెప్పిన పని చేయడం నా బాధ్యత. లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టొస్తాను. వాచ్మెన్, నీ పని నువ్వు చూసుకో. ఇంకొక అడుగు ముందుకేసామంటే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అలాగే సార్. వెళ్ళు. ఇప్పుడు ఇతను ఏమన్నాడని అంత సీరియస్ అవుతున్నా? ఐఎమ్ సారీ అనుకుమా, విల్ యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్. వెళ్ళు, ముందు వెళ్ళాను. వెళ్ళు. అమ్మయ్యా. సంథింగ్ రాంగ్. అసలు ఫ్రిడ్జ్ లోనే ఏదో ఉంది. అరే చంటి, నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదురా. కానీ దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నా నాకే అర్థం కావట్లేదురా. ఖచ్చితంగా ఏదో పాపం చేసే ఉంటాం, లేకపోతే ఎందుకురా దేవుడు నీకు ఇంత శిక్ష విధిస్తాడు? అనుకున్నా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ సంగతి ఏంటో తేల్చేద్దామని. అనుకున్నా, వద్దు. రే చంటి, చెప్పవేంట్రా? వేరే ఫ్రిడ్జ్ ఏమైంది? షాక్ కొడుతున్నాను. ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? కావాలంటే తీసి చూసుకో. రే చంటి, ఏం మాట్లాడుతున్నావు? మరేంటి? ఓకే ఓకే, అనుకో, ఆగు. ఇప్పుడు షాక్ కొట్టుదుగా. వెళ్ళి నువ్వు ఇంత దుర్మార్గుడు అని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంత నీచమైన పని చేస్తావని అస్సలు ఊహించలేదు. అనుపమా, జరిగిందేమిటో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని చూస్తే అపార్థం ఎలా చేసుకుంటాను చంటి? నిజం చెప్పు, ఈ పని చేసింది నువ్వా వేణునా? ఓకే అను, మొత్తం చెప్పేస్తాను. మార్నింగ్ జాగింగ్ నుంచి వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళాను. ఈ ఘోరాన్ని చూశాను. ఏం చేయాలని ఆలోచిస్తుండగా మన చంటి వచ్చాడు. డిస్పోజ్ చేసేద్దాం డిసైడ్ అయ్యాం. డే టైం అయితే బాగోదని చెప్పేసి నైట్ టైం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ లోపల బాత్రూమ్ ఉంటే పాడైపోతుందని చెప్పి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాం. చంటి చెప్పనిరా నన్ను ఇంకా. ఈ విషయంలో చంటి ఇన్వాల్వ్మెంట్ గానీ నా తప్పు గానీ ఎటువంటిది లేదు.
వేణు, నిన్ను కొట్టాలో తిట్టాలో ముద్దు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఆ మూడోది బాగుంది, కావాలంటే నేను కాసేపు బయటికి వెళ్తాను. ఆపుతావా ఓవర్ యాక్షన్? వేణు, దిస్ ఇస్ నథింగ్. ఈ రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఇది కామన్. అబ్బో ఏంట్రా? ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న కల్చర్ లో ఈ మాత్రం చేయకపోతే ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. చా ఇంత చిన్న విషయానికి నువ్వు టెన్షన్ పడి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టావు. ఓకే బాయ్ వేణు, వస్తా. బాయ్ చింటి. ఏంటి షాక్ తిన్నావా? అవునరా, ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఇది కామన్ అయిపోయిందా? ఆహా, అంత లేదమ్మా, కావాలంటే తీసి చూడు. సవ్వేదిరా. హ, అనుపమ మళ్ళీ వస్తుందని నా 6th సెన్స్ చెప్పిందిరా, అందుకే ముందు జాగ్రత్తగా ఆ డెడ్ బాడీని తీసేశా. కొంత తీసి మళ్ళీ బాత్రూమ్ లో పెట్టావా? అదిగా అందులో. సూట్ కేసులో పెట్టావా? ప్రేమ అనేది భయపెట్టి పొందేది కాదురా, ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడ కాదురా, అక్కడ. ఇదిగో మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందో ఈ చంటిగారి సంగతి తెలిసింది కదా. థ్యాంక్స్ నీలిమ గారు, ఇంతవరకు నా జీవితంలో నన్ను డిసప్పాయింట్ చేసిన వారే ఉన్నారు, కానీ నేను చేస్తున్న పొరపాటును తెలియచెప్పింది మీరే. మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అవసరం. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే Bye. బాయ్. బొమ్మల రైత బొంబాయి నుండి తెచ్చా బుల్లమ్ము, సైతం సరిపోతుందో లేదో కొంచెం చూసుకో బుల్లమ్ము. చందన చందన చెన్నై నుండి తెచ్చా చిత్తమ్ము, బొమ్మ పొడుగై ఎంతో పొరుసై ఎంతో చెప్పల చిత్తమ్ము.
ఈ అయ్య గారు ఏమయ్యారో చెప్పరా? నిజంగా నాకేం తెలియదయ్యా, మా అయ్యగారిని ఏం చేయలేదయ్యా. సరే ఓకే, మీ అయ్య గారు ఎక్కడ ఉన్నారో నీకు తెలీదు, మరి ఏమైపోయారు? అదే నాకు అర్థం కావడం లేదయ్యా. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. దేవుడి మీద ఒట్టయ్యా, మా అయ్యగారిని నేను ఏం చేయలేదయ్యా. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాలరెడ్డి కేసులో ఏదన్నా క్లూ దొరికిందా? లేదు సార్, మేము అరెస్ట్ చేసిన సింహాచలాన్ని ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. మరి కాసేపట్లో నిజం చెప్పిస్తాం సార్. అక్కర్లేదు, నువ్వు వాడిని వదిలే. సార్, బాలరెడ్డిని నమ్మి నష్టపోయిన వాళ్ళందరూ కమిషనర్ గారిని కలిశారు. ఈ కేసు హోమ్ మినిస్టర్ గారి దాకా వెళ్ళింది. డీజీపీ గారి కేసు విజయ్ కప్ప చెప్పారు. విజయ్ గారికా? అవును. ఏం బద్రి, ఎంతవరకు వచ్చింది మ్యాటర్? అంతా నువ్వు చెప్పినట్టే చేసిన అన్న. చూడు బద్రి అన్న, ఇది పార్ట్నర్షిప్ మ్యాటర్. జాగ్రత్త, లెక్కల్లో తేడా రాకూడదు. నీకెందుకన్నా, నేనున్నాగా, నేను చూసుకుంటా. నువ్వు టెన్షన్ పడకు, బేఫికర్. जा, उन्हें खत्म कर। रारा నేను పొలిటికల్, నేను పోలీస్ ఫర్ ద పబ్లిక్. నీ అంతు చూస్తాం. నేను నిన్ను అంతం చేస్తా. నీ పలుకుబడితో నువ్వు లీగల్ గా నిర్దోషివని తప్పించుకోవచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు దోషివి. ఈ విజయ్ దగ్గర నో ఎఫ్ఐఆర్, నో స్టేషన్, నో లాకప్, నో కోర్ట్, నో జైల్, నో బెయిల్, నో జడ్జిమెంట్. మహాత్ములు నడిచిన నేలరా ఇది. నీలాంటి దుర్మార్గులు నడవటానికి వీల్లేదు. నీలాంటి నేరస్తులకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? మరణ శిక్ష. ఏంటబ్బా, జై కిచెన్ లో కనిపించడం లేదు. నన్ను రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓహో, బహుశా హాల్లో ఏమైనా ఉందేమో చూద్దాం. ఏంటబ్బా, ఎవరు కనిపించడం లేదు. ఈ రోజు సరుకు బదులు నగలు డబ్బులు ఈ సూట్ కేసులో పెట్టినట్టుంది. ఈ రోజుతో మన దరిద్రం తీరిపోయినట్టే. జైకి కూడా చెప్పకుండా చెక్కేద్దాం.
అయినా ఎవరు లేనప్పుడు ఈ దొడ్డిదారి గుండా మనం ఎందుకు రాజమార్గంలో వెళ్దాం ఆ? ఆ. అబ్బో ఆ. బాగానే సర్దినట్టుంది ఆ? చంటి అమ్మో, త్వరగా పదరా. ఎవరో వస్తున్నట్టుంది దొరికామా వంగబెట్టి కూర్చోబెట్టి తంచుతారు ఆ. అదేంట్రా ఇక్కడ ఉండాల్సిన సూట్ కేసు ఇక్కడికి వచ్చింది బహుశా కాళ్ళు వచ్చేయమోరా. కాళ్ళు వచ్చినాయో ఏళ్ళు వచ్చినాయో మొత్తానికి సూట్ కేసు దొరికిందిగా పద, తీసుకెళ్దాం. అదా వీళ్ళెవరబ్బా నాకు మళ్ళీ దొంగలా ఉన్నారే ఆ ఎవరైతే మనకేంది మనకు సూట్ కేసు నిండా నగలు డబ్బులే కదా ముఖ్యమో ఫాలో ద సూట్ కేస్ ఏంట్రా సీరియస్ గా ఉన్నావు? ఈ డెడ్ బాడీని ఎక్కడ పడాలని ఆలోచిస్తున్నాను. ఆ విషయం నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడద్దు. ఎన్ని కష్టాలు వచ్చాయో. ఏంట్రా ఇంకా ఫేస్ అలా పెట్టావేంటి? టెన్షన్ పడద్దని చెప్పాను కదా, ఏం కాదులే. అసలు బాగా ఎవరు చంపుతారా? ఏంట్రా ఒక్కసారి అలా అన్నావు? చేసిందంతా నువ్వేగా. చంటి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఇంత జరిగాక నిన్ను కాక ఇంకేమన్నా అనుమానించను రా. సరే జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగోలాగా మేనేజ్ చేద్దాం. నువ్వేం టెన్షన్ అవ్వద్దు, ఓకేనా? జరిగినంతా మర్చిపోయి హాయిగా ఉండు. ఎలా ఉంటాను? ఎలాగోలా ఉండాలిరా. అవును, నువ్వు నాకు ఇస్తానన్న ₹1,00,000 తప్పకుండా ఇవ్వాలరా. తప్పకుండా ఇస్తానులేరా. లేకపోతే మా చెల్లెలు పెళ్ళి అయిపోతుంది. జామ అయింది. పైగా పోలీసులు కూడా ఉన్నారు. ఛ, అనవసరంగా ఈ రూట్ లో వచ్చాం. ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, పోలీసులు బళ్ళు చెక్ చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. నీ పేరేంటి? రాజబాబు అండి, కానీ మా వాళ్ళంతా చంటి అని పిలుస్తారు. ఏం చేస్తుంటావు? ఉద్యోగం వెట్లో ఉన్నాను సార్. ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? ఇదిగో మా ఫ్రెండ్ వేణు దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాను. నీ పేరు వేణురా? అవునండి. అంటే వేణు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండింగ్. ఆహా. అసలు మీరు దేనికోసం వెతుకుతున్నారు సార్? అదా, చెర్లపల్లి జైలు నుంచి ఐఎస్ఐ ఏజెంట్ ఒకడు తప్పించుకొని పారిపోయాడు. వాడు మా కారులో ఎందుకుంటాడండి? వాడి గురించి మీకు తెలియదు. వాడు ఖతర్నాక్ మనిషి. ఏ నిమిషంలో ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. ఓహో, ఆ సూట్ కేసులో ఏముంది? డెడ్ బాడీ. ఏంటి ఎగతాళా? తీసి చూసుకోండి, మీకే తెలుస్తుంది. మా వాడు వేళకోళం ఆడుతున్నాడు సార్, అందులో దక్కన్నాయి అంతే. అయినా సరే ఓపెన్ చేసి చూపించండి. దిగి తీసి చూపించు. ఓకే. చూస్తాను. చూసుకోండి. ఏంటి స్మెల్? ఇక్కడ ఉన్నాడు సార్. ఎక్కడ? అమ్మయ్య, బతికిపోయాం. సార్ ఏడయ్యా? కార్తీక్ పారిపోయాడు సార్. కమాన్ నువ్వు. అమ్మయ్య బతికిపోయాం, త్వరగా పోనీరా. హత్య జరిగిన రోజు రాత్రి బాలరెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ముందు గది తలుపు తీసుందన్నారు, అవునా? అవునయ్యా. వెనక గది తలుపు కూడా తీసుందా? సార్ నేను కూడా చూడలేదయ్యా. నేరుగా మేడ మీదకి వెళ్ళాం. అయ్యగారి శవాన్ని చూసి భయపడి కిందకు వచ్చేసాం. వెనక తలుపు తీసుందో లేదో చూడలేదయ్యా. ఇన్స్పెక్టర్, మీరు బాలరెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు బ్యాక్ డోర్ చూసారా? చూశాను సార్, క్లోజ్ చేసి ఉంది, గడి కూడా వేసింది. ఆర్ యూ షూర్? ఎస్ సార్, ఐఎమ్ షూర్. ఆ రోజు రాత్రి బాలరెడ్డి గారి ఇంటికి ఇంకెవరన్నా వచ్చారా? చంటి అనే కుర్రాడు వచ్చి అయ్యగారితో గొడవ పడ్డాడయ్యా. సంటినా? అవునయ్యా. అయ్యగారు సింహాచలాన్ని పెద్దగా కేకేశాడయ్యా. ఏం జరిగిందా అని నేను లోపలికి వెళ్ళేసరికి చంటి అయ్యగారు చొక్కా పెట్టుకుని బెదిరిస్తున్నాడయ్యా. మా అయ్యగారు చొక్కాయే పట్టుకుంటావురా అని నేను మా అయ్యగారు కలిసి ఆయన మెడబెట్టుకుని బయటికి గింటేశామయ్యా. అతని పేరు సంటి అని నీకెలా తెలుసు? అది 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 ఇంతకు ముందు కూడా ఆయన అయ్యగారి దగ్గరికి చాలా సార్లు వచ్చారయ్యా. ఓ, ఆ రోజు రాత్రి సంటి ఒక్కడే వచ్చాడా, ఇంకెవరైనా వచ్చారా? ఇంకెవరు లేరయ్యా, చంటి ఒక్కడే వచ్చాడయ్యా. ఓకే, మీరు వెళ్ళొచ్చు. నమస్కారం. బాబు. మ్మ్. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు గౌతమ్ అండి, బాలరెడ్డి గారి పియ్యేనండి. మ్మ్.
బాలరెడ్డి గారిని చంపేస్తానని వేణు మా అందరి ముందు బెదిరించాడండి. వేణునా? అవును సార్, అసలు ఆ రోజే చంపేస్తాడేమని మా అందరికి భయం వేసిందండి. వేణు కూడా ఫారెన్కి వెళ్ళాలని బాలరెడ్డికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? లేదు సార్, చంటితో పాటు వచ్చాడండి. చంటితోనా? ఫారెన్ వెళ్ళడానికి మా అయ్యగారికి డబ్బులు ఇచ్చిన కుర్రోడండి. అతనితో పాటు ఈ వేణు కూడా వచ్చాడండి. చంటితో కలిసి వచ్చాడండి. 2 రోజుల్లో ఏ విషయం తేల్చకపోతే కుక్కను కొట్టినట్టు కొట్టి మా అయ్యగారిని చంపేస్తారని బెదిరించాడండి. వేణు, సంటి. ఓకే గౌతమ్, యూ కెన్ గో నౌ. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాను. తప్పకుండా వస్తానండి. అయ్యారు. బాత్రూమ్ లో బ్లీచింగ్ వేస్తానంటే వద్దన్నాడు సార్. ఆ రోజు ఉదయం నుంచి చాలా కంగారుగా ఉన్నారు సార్. ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టమని చిన్న మేడం గారు చెప్తే చాలా కంగారు పడిపోయారు సార్. సో మీ చిన్నబాబు వేణు త్వరలో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును సార్. మీ అయ్యగారు అమ్మగారు ఊళ్ళో లేరు. అవును సార్. అన్నట్టు వేణుకి సంటి అనే ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. పొద్దున్న నుంచి చిన్నబాబుతో పాటు ఇంట్లోనే ఉన్నాడు. పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నాడా? అవును సార్. ఇద్దరు చాలా కంగారుగా ఉన్నారు. మధ్యాహ్నం అన్నం తినమన్నా తినలేదు. ఇద్దరు కారులో మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయారు. లగేజ్ ఏమైనా పట్టుకెళ్లారా? ఇంత పెద్ద సూట్ కేసు కారులో పెట్టుకుని వెళ్ళిపోయారు సార్. పెద్ద సూట్ కేసా? అవును సార్. ఓకే, మీరిద్దరు వెళ్ళొచ్చు. అలాగే సార్. నమస్కారం సార్. అరే వేణు, ఈ వైపు ఎవరు లేరు. శవాన్ని ఇక్కడ పడేద్దామంటావా? నాకెందుకు భయంగా ఉందిరా. ఇంకాస్త లోపలికి వెళ్తే బాగుంటుందేమో. సరే, పద చూద్దాం. ఈ ప్లేస్ ఏదో బాగుందిరా. ఈ లోయ కూడా చాలా లోతుగా ఉంది. సూట్ కేసు ఇక్కడ పడేస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? ఓకేరా, తీసుకొచ్చి ఇక్కడ పడేద్దామా? అలాగేరా. జాగ్రత్త. ఏంట్రా మనకి కష్టాలు. ఒక్కోసారి తప్పవురా. సూట్ కేసు ఎదురా. అయ్యో బాబోయ్, ఏదిరా? రే, ఏదైతేనే శవం కూడా వదిలిందిరా. వెళ్దాం పద. వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఇక్కడ ఉంటాం మంచిది కాదురా. ఇక్కడ చూస్తావే, ఎక్కరా? అసలు సూట్ కేసు ఏమైందిరా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? రే, ఇంతవరకు సూట్ కేసు గురించి పడ్డ టెన్షన్ చాలు. రిలాక్స్ అవుదాం. అంతేనంటావా? అంతే. ఈ రోజుతో నా దశ మారిపోయింది. ఈ డబ్బుతో దుబాయ్ పారిపోయి హ్యాపీగా చచ్చే వరకు బతకచ్చు. హలో లిఫ్ట్. వెళ్ళిపోయాడే. హలో స్టాప్. హలో స్టాప్. అమ్మో, కాలు తగిలేసింది. లక్ష్మీదేవి, సారీ అమ్మా. బెస్ట్ ఫెలోస్. వీడెవడ బప్పిచ్చోళ్ళలాగున్నాడే, ఆపకుండానే ఆపాడు. ఏంటో లుక్కు. వీడెవడో డ్రైవర్ అయి ఉంటాడు. ఓనర్ కంటే ఎక్కువ కటింగ్ ఇస్తున్నాడు. నన్ను ఎయిర్పోర్ట్ లో దించుతావా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. సూట్ కేసులో ఏముంది? డబ్బులు కాదు, బట్టలు. సూట్ కేసులో ఏముంటే నీకెందుకు? ఎయిర్పోర్ట్ లో దించుతావా? నీకు ఎంత డబ్బు కావాలన్నా పారేస్తాను. ముందు సూట్ కేసు తెరవు. తెరవను. నా సూట్ కేసు తెరవమంటారు. నువ్వెవరవి? తెరుస్తాను సార్, తెరుస్తాను. రాస్కల్, బట్టలని అబద్ధాలు చెప్తావా? సూట్ కేసులో శవాన్ని పెట్టుకుని వచ్చి డబ్బులున్నాయి బట్టలున్నాయని అబద్ధాలు చెప్తావా? అది ఎక్కడి నుంచి తెచ్చావురా? ఎక్కడి నుంచి తెచ్చావు శవాన్ని? మీరు పోలీస్ ఆఫీసరా సార్?
అమ్మతోడు సార్ ఈ సూట్ కేసుకు నాకు ఏ సంబంధం లేదు లేవరా. సార్. ఇందులో డబ్బు ఉందనుకుని ఒక కారులోంచి కొట్టేశాను సార్. నాకు కారా? ఏ సంబంధం లేదు ఎటువైపు సార్. వెళ్ళింది? ఇటువైపు వెళ్ళింది సార్. ఇటువైపా వీడి జీప్ ఎక్కించండి, సూట్ కేసు తీసుకోండి. ఇన్స్పెక్టర్, శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఎస్ సార్. హ్యాపీగా దుబాయ్ వెళ్దాం అనుకున్నాను, ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. ఏలూరు నుంచి బెజవాడ వరకు, మార్కాపురం నుంచి మద్దల కట్ట వరకు నా తాను ఇష్టపడని వాడు లేడురా, నా కట్టుకు రాని వాళ్ళు లేరురా. తమలపాకు కట్టిస్తే కిక్కెక్కాలి, తమలపాకు కట్టిస్తే కిక్కెక్కాలి, వెచ్చాలి చేతుల కట్టి చుట్టిస్తే మట్టెక్కాలి. అతిపతి లాంటి దాన్ని అందముగా ఆడదాన్ని, ముట్టుకుంట మచ్చపడే రచ్చైన రంగదాన్ని, సలమలు ఉట్టదాన్ని పాపకెళ్ళి టేసి చూడరా, మత్తుకున్న జల్లి దానరా, మళ్ళీ మళ్ళీ అడుగుతానరా, తమలపాకు కట్టిస్తే కిక్కెక్కాలి, వెచ్చాలి చేతుల కట్టి చుట్టిస్తే మచ్చకాలి. నా ప్రాణ కోసం జింకల దాటి పెళ్ళంద నాతో కొట్టారు, నిజాము వాళ్ళు సీరియస్ వాళ్ళు నా ప్రాణైతే పడి చస్తారు. సరదా తిన్న వాళ్ళు గుర్తపెట్టదు, గోల్డెన్ తిన్న వాళ్ళు గొలపెట్టదు, మిఠాయి తిన్న వాళ్ళు వెంటబెట్టదు, నక్కకు పట్టుకొని గుడవనెట్టదు. తాను వస్తురో దాసు బాగా ఊరు నాదిరో, ఒకటి ఐదు ఏజి నాదిరో, చుట్టుకొలతో చూపలందురో. వచ్చాలి తమలపాకు కట్టిస్తే కిక్కెక్కాలి, వచ్చాలి చేతుల కట్టి చుట్టిస్తే మట్టెక్కాలి. నకిలీ కోసం పోరగాళ్ళు పరుగు పరుగున వచ్చేసారు, ఆటవాళ్ళు కోటవాళ్ళు నాలుగోనే బలవేశారు. మొక్క ఇచ్చే పాలు మజా ఉంటది, గిక్క ఇచ్చే పాలు కసి పెట్టది, నానా పండే పాలు తీపి పెట్టది, హాయినిచ్చే పాలు అల్లకుంటది. రా 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 ఉల్లడా, అటు తీసి ఉచ్చాపిల్లడా, రేపు కాక ఎక్కవేనంట, రుపు మాత్రం మారిపోతుంట. చాలి తమలపాకు కట్టిస్తే కిక్కెక్కాలి, వెచ్చాలి చేతుల కట్టి చుట్టిస్తే మట్టెక్కాలి. అతిపతి లాంటి దాన్ని అందముగా ఆడదాన్ని, ముట్టుకుంట మచ్చపడే రంగైన రంగదాన్ని, సలమలు ఉట్టదాన్ని పాపకెళ్ళి టేసి చూడరా, మత్తుకున్న జల్లి దానరా, మళ్ళీ మళ్ళీ అడుగుతానరా, అల్లి మళ్ళీ ఆట చూడరా. అంటే ఉమ్, ఆ. 20 తీసిందిరా, మరేమనుకున్నారా? మొత్తానికి భలే ప్లేస్ తీసుకొచ్చా. అదే రైట్ అడిగారు స్పెషల్. మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ దెమ్.
ఎక్స్క్యూజ్ మీ సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినా ముందు జీప్ ఎక్కండి, మీకే తెలుస్తుంది. టేక్ దెమ్. కానిస్టేబుల్ సార్. ఏంటో ఇదంతా? అన్నయ్య, ఏంటమ్మా? నీతో విషయం మాట్లాడాలి. చెప్పు. చంటి అని ఎవరు? చంటినా? ఒకసారి ఆఫీస్కి కూడా వచ్చాడు. ఉమ్, అతనేనా? అతనే. వెరీ గుడ్ పర్సన్. పాపం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం అది? బాలరెడ్డి అని అతన్ని హత్య చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? హత్య చేశాడా? నో, అతని ప్రాణాలు పోస్తాడే కానీ తీయడు. ఎక్కడ ఇది పొరపాటు జరిగిందని నా అనుమానం. అతని గురించి మనకెందుకమ్మా? ఫర్గెట్ ఇట్. అన్నయ్య, ఏంటమ్మా? నేను అతన్ని నువ్వు అతన్ని ఇష్టపడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. అన్నయ్య, ఆ కేసులో మీ ఫ్రెండ్ విజయ్ డీల్ చేస్తున్నారని న్యూస్ పేపర్ లో చూశాను. ఏంటి? విజయ్ డీల్ చేస్తున్నాడా? ఉమ్, ఓకే బంగారం, నీ సంతోషం కోసం ఈ అన్నయ్య ఏమైనా చేస్తాడు. బీ హ్యాపీ, రిలాక్స్. ఓకే గౌడ్ గారు, నేను తప్పకుండా వస్తాను. నమస్తే అండి. మంచి వస్తాం. బాయ్. ఏంట్రా నిల్చున్నావు? బొట్టు పెట్టి చెప్తా కానీ కూర్చోవా? కూర్చో. హైదరాబాద్ వచ్చి ఇంకా 24 గంటలైనా కాలేదు. ఇంపార్టెంట్ కేసు డీల్ చేయడానికి వచ్చాను. పని పూర్తయ్యాక ఇంటికి వచ్చేవాడిని. టైం కుదరక. టైం కుదరక కాదులేరా, నీకు డ్యూటీ ముఖ్యం అని చెప్పు. అబ్బా ప్లీజ్ రా, ఆ టాపిక్ వదిలే. ఏంట్రా ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. బాగానే ఉన్నాను. అవును, సుమతి బాబు ఎలా ఉన్నారు? బాగున్నారు. అడగడం మర్చిపోయాను, నీలిమ ఎలా ఉంది? నీలిమ నీలిమకి ఏమైందిరా? నీలిమంటే నాకు ప్రాణం. నీలిమకేమో చంటి అంటే ప్రాణం. అతనేమో హత్య కేసులో ఇరుక్కున్నాడు. మేము చంటిని వేణుని అనుమానం కొద్దీ అరెస్ట్ చేశాం. నిందితులు వాళ్లా కాదా అన్నది ఇంకా తేల్లేదు. ఓహో. చంటి ఫ్రెండ్స్ ని, అతని ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాను. గుడ్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు న్యాయం పక్షానుంటాడు, న్యాయం మంచి వాళ్ళ పక్షానుంటుంది. మనమంతా మంచివాళ్ళంరా. చూడు, నీలిమతో చెప్పు, ఆవిడకి ఒక అన్నయ్య కాదు, ఈ 2 అన్నయ్యలున్నారని. నౌ రిలాక్స్ అండ్ బీ హ్యాపీ. అబ్బా, ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉందిరా. ఉంటాను. నేనే చంపాను బాలరెడ్డిని, నేనే చంపాను. అతనికి నాకు జరిగిన ఘర్షణలో అతని తల గోడకు తగిలి చచ్చిపోయాడు. కాబట్టి అతని చావుకి కారణం నువ్వు కాదు. వాడి చావుకి కారణం నువ్వు కాదు, సింహాచలం. తలకు తగిలిన గాయం వల్ల అతను చనిపోలేదు. ఎవరో గొంతు నులిమి చంపడం వల్లే అతను చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిపోయింది. అనుమానితులందరి వేలిముద్రలు రహస్యంగా సేకరించాను. ఆ వేలిముద్రలు సింహాచలానివేనని తేలిపోయింది. చెప్పు, నాకు చెప్పిందంతా వాళ్లతో చెప్పు. బాలరెడ్డిని ఎందుకు చంపావో నిజం చెప్పు. చెప్తాను, అంతా నిజమే చెప్తాను. బంగారం లాంటి భవిష్యత్తున్న నా తమ్ముడు బాలరెడ్డి మూలంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తారని నా తమ్ముడి దగ్గర ₹1,00,000 తీసుకుని వాడు మోసం చేశాడు. వాడు చేసిన మోసాన్ని తట్టుకోలేక, ఇంట్లో మొహం చూపించలేక నా తమ్ముడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. అప్పుడే ఆ బాలరెడ్డి గారిని చంపాలని నిశ్చయించుకున్నాను. వాడింట్లోని పనోడికి చేరాను. వాడిని చంపే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను. ఆ రోజు నాకు ఆ అవకాశం దొరికింది.
నీ దాహానికి ఏ వాళ్ళ నాకు బాగా తెలుసురా. వాడిని నా చేతులతోనే నేను కసి తీరా చంపాను. నేనే చంపాను. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మురళి వాళ్ళ కట్లిపండి. యూ కెన్ కమ్ అవుట్. కానిస్టేబుల్ సార్ ఓపెన్ చేయి. ఓకే సార్. చూసావా చంటి, నీ విదేశీ వ్యామోహం ఎంత ఘోరానికి దారితీస్తుందో. అవును సార్, ఇదంతా నా వల్లే జరిగింది. నా విదేశీ వ్యామోహం వల్ల చాలా మంది బాధ పెట్టారు. చివరికి నా ప్రాణ స్నేహితుడిని కూడా ఇరికించాల్సి వచ్చింది. నాలాగా ఎంతో మంది యువకులు విదేశాలకు వెళ్లే మోజులో వాళ్ళు తమ వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలా కాదు సార్. నా వల్ల కొద్ది మందిలో మార్పు వచ్చినా నేను సక్సెస్ అయినట్లే. ఉద్యోగం కోసమే కదరా నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు. ఆ మార్కాపురం బ్రాంచ్ లో పోస్ట్ ఖాళీ ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు మేనేజర్ గా జాయిన్ అవ్వు. నీ చెల్లెలు పెళ్లికి కూడా హెల్ప్ చేస్తాను. విదేశాలకు వెళ్లాలనే మోజుతో బాలరెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకండి. విదేశాలకు వెళ్లి విదేశాభివృద్ధికి తోడ్పడండి. అలాగే స్వదేశాభివృద్ధి కోసం కృషి చేయండి. మాతృభూమిని మరచిపోకండి. ఎనీహౌ, విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ లైఫ్. అంకిత భావం ఉందనుకుంటే విజయం సత్యం. చిరుచిరుగా పుట్టిన వాడే వాగై వరదై మారిన చందం. చిరంజీవి చింపుతూ రప్పాడిన సక్సెస్. బాలయ్య పొడుగు చూపిస్తే సక్సెస్. రీసెంట్ విక్టరీగా వెంకటేష్ సక్సెస్. మాస్టర్ చూపించిన నాగార్జున సక్సెస్. Come on, come on, just do the success. Come on, just kick the success. Yeah. నాకంటే సత్తా సక్సెస్. నా మేలే సైతే సక్సెస్. ఉన్నతి సాధిస్తే సక్సెస్. ప్రేమను పొందితే నీవే సక్సెస్. Step is the success. Look is the success. Line is the success. Lodge is the success. Follow the success. Meet the success. Feel the success. Taste the success. Reach the success. Catch the success. Success, 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 success. Yeah. ఏ అబ్బో